అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గ్యాంగ్బోగున్ ప్యాలెస్ చుట్టూ మోడర్న్ మెట్రోపోలిస్ శబ్దాల మధ్యలో సోల్ చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరి బకెట్ లిస్ట్లో ఉండే ఈ ప్యాలెస్ కేవలం ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఎ నేషన్ దట్ రిఫ్యూజెస్ టు బి ఎరేజ్డ్. అంటే ఎన్నిసార్లు దెబ్బతిన్నా తల వంచని జాతీయ చిహ్నం. ప్రతి నిర్మాణం వెనకాల ఒకరి నిర్ణయం, కొన్ని కారణాలు ఉంటాయి. జోసన్ డైనాసిటీకి చెందిన రాజు తేజో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో 1395లో దీన్ని కట్టించారు. అప్పట్లో కూడా సోలే క్యాపిటల్, కానీ పేరు మాత్రం హన్యా. గ్యంగ్జోన్జాన్ ద థ్రోన్ హాల్ అంటే ఈ రాజమందిరం, దర్బార్ అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. విషయం ఏంటంటే సౌత్ కొరియాలోనే లార్జెస్ట్ సర్వైవింగ్ వుడెన్ స్ట్రక్చర్ ఇది. ఇక్కడ ఉన్న కోర్ట్యార్డ్లో స్టోన్ మార్కర్స్ని బట్టి అఫీషియల్స్ అందరూ ర్యాంక్ వైజ్లో ఉండేవారంట. అంటే ఎవరి పొజిషన్ రాజుకి దగ్గరలో ఉండాలో ఆ స్టోన్ మార్కర్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న డెకరేషన్ ప్యాటర్న్స్కి, కలర్స్కి కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ప్యాలెస్ లోపల చూస్తే సీలింగ్ మొత్తం 16 మీటర్స్ హైట్లో ఉంటుంది. అంటే మోర్ దెన్ 50 ఫీట్, 50 అడుగుల కంటే ఎక్కువ. అక్కడ రాయల్ అథారిటీని రిప్రజెంట్ చేసే గోల్డెన్ డ్రాగన్స్తో డెకరేట్ చేశారు. అలానే సింహాసనం వెనకాల సన్, మూన్, 5 పీక్స్ పెయింటింగ్ ఉంటుంది. ఇక్కడ పీక్స్ అంటే దేశ నలుమూలల. సో కింగ్కి ఈ మొత్తం యూనివర్స్ పైన, ఈ ల్యాండ్ పైన కంప్లీట్ పవర్ అండ్ అథారిటీ ఉందని ఆ పెయింటింగ్ సింబాలిక్గా చెప్తుంది. చూడ్డానికి ఇంత అందంగా, అద్భుతంగా కనిపించే ఈ కోటకి కూడా కష్టకాలం ఉంది. 1592లో ఈ ప్లేస్ మొత్తం తగలపడిపోయింది. దగ్గర దగ్గర 270 సంవత్సరాలు ఇది ఒక శిథిలమైపోయిన స్థలంలో ఉండిపోయింది. తర్వాత 20th సెంచరీలో జపనీస్ కొలోనియల్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న 90% బిల్డింగ్స్ని డెమాలిష్ చేసేసారు. ఎంత దారుణం అంటే ఇందాక చెప్పిన ఆ రాజమందిరాన్ని బ్లాక్ చేయడానికి దాని ముందు ఒక పెద్ద కాంక్రీట్ హెడ్ క్వార్టర్స్ కట్టేశారు. అది మళ్ళీ డెమాలిష్ చేయడానికి కొరియన్స్కి 1996 వరకు టైం పట్టిందంటే నమ్ముతారా? గ్యోంగెరో పెవిలియన్ రెసిలియన్స్ అనే పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 48 స్టోన్ పిల్లర్స్ పైన నిల్చొని ఒక మ్యాన్ మేడ్ పాండ్లో, అంటే కృత్రిమ సరస్సు అన్నమాట, అలా తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ రాయల్ బ్యాంకెట్స్ అండ్ రిసెప్షన్స్ జరిగేవంట. కానీ ఈరోజు ఇది సోల్ మొత్తం మీదే మోస్ట్ సినిమాటిక్ రిఫ్లెక్షన్ అని చెప్పచ్చు. చాలా కీ డ్రామాస్లో కూడా చూసే ఉంటారు. ఇది హ్యాంగ్వాజన్ పెవిలియన్. ఇదే ప్లేస్లో ఉన్న మోస్ట్ ప్రైవేట్ అండ్ పీస్ఫుల్ కార్నర్. ఈ పెవిలియన్ ఒక చిన్న హెక్సాగనల్ షేప్ ఐలాండ్ పైన ఉంది. దీనికి ఉన్న ఆ వుడెన్ బ్రిడ్జ్ పేరు చుయాంగో, అంటే సెంట్ ఆఫ్ ఆల్కహాల్లో మునిగిపోయిన బ్రిడ్జ్ పైన నడవడం అనే ఒక రొమాంటిక్ మీనింగ్ ఉంది. ఇది కింగ్ అండ్ ఆయన ఫ్యామిలీ మాత్రమే రిలాక్స్ అవ్వడానికి కట్టించుకుంది. గ్యాంగెరో గ్రాండ్గా ఉంటే ఇది చాలా ఎలిగెంట్ అండ్ కామ్గా ఉంది. నిజం చెప్తున్నా, నార్మల్గానే కాదు, ఏ కార్నర్ నుంచి చూసినా ఇవి మాత్రం సినిమాటిక్ థీమ్తోనే కనిపిస్తున్నాయి. నేను పర్సనల్గా చాలా ఇంప్రెస్ అయిన విషయం. నిజం చెప్పాలంటే దీన్ని ఒక హిడెన్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనే చెప్పాలి. ఓండోల్ అంటే ట్రెడిషనల్ అండర్ ఫ్లోర్ హీటింగ్ సిస్టమ్. ఈ టెక్నిక్ యూజ్ చేసే అప్పట్లో ఫ్లోర్స్ని వెచ్చబెట్టుకునేవారు. కొరియాలో వింటర్స్ మామూలుగా ఉండవు, సో ఇలా హ్యాండిల్ చేసేవారు. గ్రేట్ కదా. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ చరిత్ర కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దీన్నే చేంజింగ్ ఆఫ్ ద రాయల్ గార్డ్స్ అని అంటారు. 100 ఏళ్ల క్రితం రాజుని రక్షించే సైన్యం ఎలాంటి డ్రిల్స్ చేసేవారో ఇక్కడ చూపిస్తారు. ఆ స్టోన్ బిల్డింగ్స్ మధ్యలో ఆ గార్డ్స్ వేసుకునే బట్టలు ఒక వైబ్రెంట్ స్ప్లాష్ ఆఫ్ కలర్ బాగుంటుంది. చూశారు కదండి ఈ ప్యాలెస్. ఇది కేవలం ఒక కామన్ మ్యూజియం మాత్రం కాదు,
గతాన్ని మర్చిపోకుండా గాయాల్ని చక్కదిద్దుకుంటూ జ్ఞాపకంలా ఎప్పటికీ వీళ్ళ మధ్య ఉంటూ ప్రజెంట్ ద మోడర్న్ రిస్టోరేషన్ పీరియడ్లో ఉంది. ఇప్పటికీ ఒక 89 బిల్డింగ్స్ రిస్టోర్ చేశారంట. బట్ ఇది జస్ట్ 25% మాత్రమే. ఒరిజినల్గా మోర్ దెన్ 500 బిల్డింగ్స్ ఉండేవంట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తప్పకుండా స్టార్లైట్ టూర్ ట్రై చేయండి. ఆ నైట్ టైంలో ప్యాలెస్ గ్రౌండ్లో నడుస్తూ కింగ్స్ రాయల్ కుజిన్ని టేస్ట్ చేసే ఛాన్స్ మీకు దొరుకుతుంది. హోప్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి. మై సెల్ఫ్ శ్రావణ్, దిస్ ఈజ్ మై క్యాటలాగ్, సైనింగ్ ఆఫ్.